రాష్ట్రంలో ఎన్డీఏ తంపిక మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం మా విషయం గురించి మనతో మాట్లాడేందుకు రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కళాశ్రీనివాస్ గారు. సార్, 5 ఏళ్ళు ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఇవాళ గెలిచి వచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్ మొత్తం ఇదంతా? అంటే అనేక ప్రభుత్వాలను చూసాం, పాలకులను చూసాం, ప్రతిపక్షాన్ని చూసాం, అధికారంలో ఉన్నాం, అన్ని పాత్రలు పోషించాం. కానీ గడిచిన 5 సంవత్సరాలు మాకు చాలా కష్టకాలం, గడ్డు రోజులు. ప్రతిరోజు వేదన పడ్డాం, మానసికంగా చాలా బాధపడ్డాం. మా కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టారు, మా వాళ్ళని జైల్లో పెట్టారు, కక్ష సాధింపుగా మా అందరిపైన కూడా పెద్ద ఎత్తున కేసులు పెట్టారు. కానీ మేము ఎవరు కూడా భయపడలేదు, ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ధైర్యం, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన ఉన్నాడనే నమ్మకం మమ్మల్ని ముందుకు నడిపించింది. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా పోరాడారు. అందుకనే ఈ గడ్డపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పుట్టడం, పనిచేస్తుండడం మా అందరికీ గర్వకారణంగా మేము భావిస్తూ ఉంటాం. ఇన్ని త్యాగాలు, ఇంత పెద్ద ఎత్తున ఒత్తిళ్లు తట్టుకొని నిలబడగలిగిన వ్యవస్థ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. అది ఒక తెలుగుదేశం పార్టీకి సొంతం. చంద్రబాబు నాయుడు గారు సైన్యంగా మేమందరం కూడా ప్రజలకు జవాబుదారీగా, ప్రతిపక్షంలో కూడా ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేశాం. ప్రజా వ్యతిరేక విధానాలపైన రాజీ లేని పోరాటం కొనసాగించాం. అదే సందర్భంలో ప్రభుత్వం పెట్టే వేధింపులు, సాధింపులకు ఎక్కడ కూడా తలగ్గకుండా పోరాటం చేశాం. ప్రజలు కూడా మా వెనక నడిచారు. ఈరోజు తిరుగులేని తీర్పు చెప్పి జయహో చంద్రబాబు నాయుడు అని ఆశీర్వదించారు ప్రజలందరూ కూడా. ఖచ్చితంగా మరింత బాధ్యతగా, జవాబుదారీతనంగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమ రంగంతో పాటు అభివృద్ధిలో కూడా అగ్రగామిగా నిలపడానికి నిరంతరం పనిచేస్తారు. సార్, దాదాపు 5 ఏళ్ళుగా ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, చివరికి కార్యకర్త నుంచి అధినేత వ్యక్తిత్వ హనానికి కూడా పాల్పడ్డారు. ఇంట్లో ఆడవాళ్ళని కూడా కించపరిచారు. ఇన్ని కష్టాలు ఎదుర్కొని విజయం సాధించారు ఈరోజు. దీనికి కారణం కార్యకర్తల, నాయకులు అంటే సార్? ఖచ్చితంగా కార్యకర్తల త్యాగాలు మరవలేదు. అట్లాగే వాళ్ళని నడిపించిన నాయకుల త్యాగాలు, వాళ్ళ పట్టుదల, వాళ్ళ శ్రమ తక్కువేం కాదు. వీటన్నిటికీ మించి ఈరోజు ప్రజలు చెప్పిన గొప్ప తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ తీర్పు ఇది. ఈ తీర్పు భవిష్యత్ తరాలకు మేలుకొలుపుగా మారుతుందని మేము భావిస్తాం. మరోసారి ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబుకు పదవి ఆఫర్ వచ్చిందంటూ కూడా బయట వార్తలు వస్తున్నాయి. ఎలా చూస్తారు సార్ మీరు? మా రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగు తప్ప మాకు వేరే ఆలోచన లేదు. ఖచ్చితంగా కేంద్రంలో మా సహకారం ఏదన్నా ఉంటే మా నాయకుడు అందిస్తాడు తప్ప ఈ రాష్ట్రం బాగుపడాలా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్రధాన లక్ష్యము, కర్తవ్యం. సార్, ఫైనల్గా చెప్పండి, మరోసారి మీ అభిమానులంతా కాళహస్తి మంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. ఎంతవరకు నెరవేరుతుంది సార్? మంత్రి పదవులు అనేది చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. గెలిచి ఆయనకు కనిపించడమే మన బాధ్యత. చూస్తున్న దాదాపుగా ఎన్డీఏ కన్వీనర్ ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం గురించి ఏమైనా చంద్రబాబు ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ కూడా కళాశ్రీ వారు చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.